మా గురువు గారు శాంతినగరం నాగేంద్ర స్వామి గారు, మా తండ్రి గారు గుమ్మడి ఎల్లయ్య గురువు గారు ఇక్కడికి ఎన్నోసార్లు ఈ కార్యక్రమానికి మా తండ్రి గారు వచ్చి ఉన్నారు. అయితే మాకు ఇచ్చేటువంటి సంఘటన ప్రహ్లాద చరిత్ర. మనం పెట్టేది భగవద్గీతలో 12వ అధ్యాయం. ఈరోజు మనకి విశేషంగా భీష్మ ఏకాదశి. తన జీవితాన్ని మొత్తాన్ని ఒక మాట కోసం ప్రతిజ్ఞ చేసుకొని, ప్రతిజ్ఞకి ఇచ్చినటువంటి మాట కోసం తాను ఎన్ని కష్టాలైనా భరించి ఉన్న జీవన విధానంలో చిన్నప్పుడే చిన్న పిల్లగాడిగా ఉన్నటువంటి శ్రీకృష్ణుని పరంధాముడిగా భావించి ఆ పరంధాముడిని చూసినటువంటి విధానంతోనే తన జీవితాన్ని సారించినటువంటి ఒక మహనీయుడి పుణ్య పర్వదినం మనకి ఈరోజు భీష్మ ఏకాదశి. అటువంటి పర్వదినాన్ని మనకి శ్రీ బీరోజీ ఋషి వారి కూడా ఆరాధన కూడా జరుగుతూ ఉన్నది. లోకంలో మానవ జన్మ 84 లక్షల జీవరాశుల్లో గొప్పది. దేని వల్ల గొప్పదవుతుంది? మరి గొప్పది అని అందరం చెప్పుకుంటూ ఉన్నా, చెప్పుకునేటువంటి గొప్పతనం దేనిలో ఉన్నది? మనకి ఇనగంటి పున్నయ్య గారు ఒక మాట చెప్తారు, తిండి నిద్రలు భయారతులు ఒక తీరే గదురా తమ్ముడా, ఉండినవి 4 అందొక్క తీరుగా అక్కరో. దేని వల్ల గొప్పదన్నా? తిండి, నిద్ర, భయము, రతి, ఇవి ఉంటే గొప్పదేనా? నువ్వు తింటాం కాదురా, పశుపక్షాదులు క్రిమికీటకాదులు వాళ్ళు పిల్లల్ని కంటున్నారు, వాళ్ళు జన్మని పొందుతున్నారు, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటున్నారు. మరి నువ్వు దేనిలో గొప్ప? మరి గొప్ప అంటే ఉండదు. ఎత్తులోనా? అంటే మనకంటే చాలా ఎత్తు ఉంటుంది. మరి లావులో చెప్పుకుందామా? ఏనుగు మనకంటే లావుకుంటుంది. మరి ఏనుగులో గొప్ప కాదు, ఎత్తులో గొప్ప కాదు. మరి ఒకవేళ నేను అన్ని తెలుసుకుంటాను సూక్ష్మగ్రాహిని అంటావేమో, చీమ నీకంటే సూక్ష్మగ్రాహి. మనం పెట్టినటువంటి పంచదార, ఒకవేళ లడ్డు ప్రసాదాలు తీపిగా ఉన్నటువంటి ఏ మధుర పదార్థం అయినా సరే మనం ఒకవేళ పెట్టి మర్చిపోయినా చీమ మాత్రం మర్చిపోదు. మరి సూక్ష్మగ్రాహిగా వెళ్ళగలిగేటువంటి విధానంలో చీమ ఇంకా గొప్పది. మనం తెల్లవారుజున లేవాలి అని అంటే టైం పెట్టుకుంటాం. ఇప్పుడైతే అలారాలు పెట్టుకుంటాం, సెల్లో ఉన్నాయి కదా. కానీ కోడికి అలారం పెట్టే పనే లేదు. తెల్లవారుజామున 3 అయింది అని అంటే ఎవరు చెప్పారు దానికి? అంటే కాలంలో కొన్ని జ్ఞానాలని చెప్పకుండానే భగవంతుడు అన్ని ప్రాణులలో ఇచ్చేశాడు. ఏంటంటే నేను పిల్లల్ని కంటున్నాను, పెంచుతున్నాను, మరి ఇంత సంసారాన్ని నడుపుతున్నాను కదా, మరి నేను గొప్పవాడిని కదా. నీకంటే కుక్క ప్రతి సంవత్సరం 2 సార్లు ఎంతుంది, పిల్లి 4 సార్లు ఎంతుంది. అది కూడా నువ్వు ఒక్క ఇంట్లో నీ పిల్ల నుంచితే అది 7 ఇళ్ళు తిప్పి తన పిల్లల కోసం. ఒక ఈనినటువంటి కుక్క కాడికి కానీ పంది కాడికి కానీ మనం ఎవరైనా వెళ్ళదలుచుకుంటే వాటిని మనం చంపడానికి కూడా, మనల్ని కొరికేయడానికి కూడా వెనుకాడు. ఎందుకంటే వాటి పిల్లల రక్షణ బాధ్యత వాడికి తెలుసు. మరి దేనిలో గొప్ప మానవుడు? జ్ఞాన సంపాదనము మానవ జన్మకెక్కువ తమ్ముడా, జ్ఞానమనగా నేమితో కానదివ్వలే అక్కరో. ఇది మనకి ఎనగంటి పున్నయ్య చెప్పేటువంటి విషయం. లోకంలో 3 దుర్లభమైనటువంటి వాడిని దక్కించుకుంటే మానవ జన్మ విశేషం. ఇది ఎవరు చెప్పారు మనకి? శంకరాచార్యులు వారు చెప్పారు. దుర్లభం త్రయమేవైత తద్దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష ఆశ్రయ. మనుష్య జన్మ దుర్లభం. 84 లక్షల జీవరాశుల్లో చేసిన పుణ్యాన్ని అనుసరించే మానవ జన్మ. ఈ మానవ జన్మ దేనికి? తనను తాను తెలుసుకోవడానికి, తనను తా గుర్తించి మోక్ష స్థానమందుట తమ్ముడా, తనను తా గుర్తించగల సాధనమదేమో అక్కరో. నీ లోపల
లోపల ఒకడు ఉన్నాడు, వాడు ఉన్నంతసేపే నీవు ఈ వ్యవహారం అంతా నడుపుతున్నావు, వాడు వెళ్ళిపోతే నిన్ను తీసుకెళ్ళి కాట్లో వేస్తారు. ఆత్మ వెళ్ళిన దేహము అగ్నిహోత్రుని పాలు. లోపల ఉన్నటువంటి చైతన్యం ఏనాడైతే శ్రీరామ్ నుంచి వెళ్ళిపోయిందో ఆ దేహం అగ్నిహోత్రుని పాలు లేదా మట్టి పాలు. ఎప్పుడు దీనికి గౌరవార్థితమైన, దీనికి సుఖమైన ఎంతవరకు ఉంటుంది? దాని లోపల చైతన్యమైనటువంటి ఒక వస్తువు ఉన్నంతసేపు మాత్రమే ఉంటుంది. మనకి వెనుక పెద్దల బలవంతం చెప్పేవారు ఏమని అంటే, ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. మాకు అవసరం లేదండి, ఇప్పుడు ఛార్జింగ్ లైట్లు వచ్చాయి. దీపాలంటే వెనక బుడ్డితో కృష్ణాలతో ముట్టించుకుంటారు కాబట్టి వాళ్ళకి అవసరార్థమేమో, మాకైతే అవసరం లేదు. ఆ దీపానికి అవసరం లేదు కానీ ఈ దీపానికి అవసరం. కర్మానుబంధీని మనుష్యలోకే. కర్మం అనే బంధంతోనే పుణ్య పాప మిలిత కర్మతో వచ్చేది మానవ జన్మ. అందుకని దీన్ని మళ్ళీ సంస్కరించుకోవాలి అని అన్నా కూడా ఏ లోకానికి నేను వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎలా నాకు జరగాలి అని అంటే భగవద్గీత చెప్పింది. ప్రాప్త పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమా శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టో అవిజాయతే. ఇక్కడ నువ్వు చేసినటువంటి పుణ్యం ఉంటే మాత్రమే అది నీకు ప్రాప్తంగా మారి పుణ్యలోకాలకు నువ్వు వెళ్ళి మళ్ళీ నీకు జన్మ. అందుకని లోకంలో మానవ జన్మ దుర్లభం. మానవ జన్మ వస్తే మరి సరిపోతుందా? ముముక్షత్వం రావాలి. నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఈ దేహంలో తినడం, ఉండడం, సంపాదించడం, నిద్రపోవడం మాత్రమే పనా? ఇంకా ఏమైనా ఒక విశేషం ఉన్నదా అని తెలుసుకునే జ్ఞానం రావడం చాలా విశేషం. సరే, ఆ జ్ఞానం వచ్చింది, ఇంకేంటి ప్రయోజనం? మహాపురుష ఆశ్రయ. మహాత్ముల్ని ఆశ్రయించి వాళ్ళు చెప్పినట్లుగా విని చెప్పినది ఆచరించితే మాత్రమే ఈ జన్మ ధన్యమవుతుంది. ఊరకయున్న విశ్వం ఉత్పత్తి ఎట్లగు గురుని ఉపేక్ష గురుతో దొరుకుటెట్లు యుగ యుగాల సాగు సుగతి ఇయ్యది ఏను కాళికాంబ హంస కాళికాంబ. యుగ యుగాల నుంచి కూడా ఒక ధర్మం నడుస్తుంది. ఏంటి అంటే మనకి భగవద్గీత 12వ అధ్యాయంలో చెప్తారు ఏ ధర్మాన్ని మనం ఆశ్రయించాలి, ఏ ధర్మాన్ని ఆశ్రయించడం ద్వారా మన జన్మ ధన్యమవుతుంది అని చెప్పి శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మ 4వ అధ్యాయంలో పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. నీకు ఏదైనా ధర్మము ఉన్నది అని నీవు భావిస్తే శ్రేయా స్వధర్మో విగుణః. మానవుడికి 3 గుణాలు ఉంటాయి. అవే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలు కలిగినటువంటి వారు జన్మలలో చిక్కుతూ ఉంటారు. సత్వగుణం కలిగినటువంటి వారు మానవులుగా, రజోగుణం కలిగినటువంటి వారు రాక్షసులుగా, తమోగుణం కలిగినటువంటి వారు భూత ప్రేత గణాలుగా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఆలోచనల్లోనే పిశాచిక తత్వం. మనకి ప్రహ్లాద చరిత్ర చెప్పారు ఇల్లాకడ దాకా. ఒక మానవుడై పుట్టి మానవుడిలో కూడా కశ్యప ప్రజాపతి కొడుకు. కానీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్రహ్లాదుడు అనేటువంటి బాలకుడు పాప హరినామం సంకీర్తన చేస్తూ ఉంటే తండ్రి చెప్తున్నాడు, ఏంటి అది చేస్తూ? మనకు ధర్మం ఉంది. సురులందోలుటయో, సురాధిపతులను సృక్కించుటయో, సిద్ధులను పరివేదించుటయో, ముని ప్రవరులను బాధించుటో. ఇలాంటి మన పనులు. ముని ప్రవరులను బాధించుటో, యక్ష కిన్నర గంధర్వ విహంగ నాగాపతులను నాశంబు నొందించుటో, హరియంచున్ గిరియంచున్ ఏల చెడిదెవు మోహాందు
ఎలాంటి లక్షణాలు లేనటువంటి వారికి అలాంటి వ్యవహారం ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుంది. మనస్సులో చెడు ఆలోచనలు ఉన్నటువంటి వారి దగ్గరకు వెళ్ళి ఇక్కడ మనకు ఒక కథ చెప్తారు. ఏమని అంటే, ఒక గ్రామానికి మల్లెపూలు అమ్మేటువంటి చేపలు అమ్ముకునే వాళ్ళు వెళ్ళారట. చేపలు అమ్ముకునే వాళ్ళు ఒక గ్రామానికి వెళ్తే వెళ్ళేటువంటి సమయంలో కొద్ది సమయానికి అక్కడ చేపలు అమ్మడం అయిపోయింది, పొద్దుగూకింది. ఆ ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళాలి అంటే నది దాటాలి. నది దాటడానికి పడవ ఆ సమయంలో వేరు, మరేం చేయాలి అని ఆలోచించి ఊరవతల ఉన్నటువంటి ఒక వ్యక్తుల్ని ఆశ్రయించారు. అమ్మా, ఈరోజు మాకు పడవ వేయడానికి మార్గం లేదు, కాబట్టి మీరు కొంచెం ఆశ్రయించినట్లయితే మీ ఇంట్లో ఈరోజు తలదాచుకుంటాం. సరే, ఆ కుటుంబంలో కూడా చాలా మంచి వాళ్ళు. సరే అమ్మా పండుకోండి అని చెప్పారు. సరే అమ్మా పండుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఒక గదిని చూపించారు. వీళ్ళకి గదిని చూపించి, ఆడవాళ్ళు కదమ్మా, బయట ఎక్కడ పడుకుంటారు, లోపలే పండుకోండి అని చెప్పారు. వాళ్ళదేం వ్యాపారం అంటే మల్లెపూల వ్యాపారం. ఈ మల్లెపూల వ్యాపారం ఉన్నటువంటి వాళ్ళ గదిలోకి పూలన్నీ అమ్ముడు పోయాయి, కానీ గదిలో ఆ వాసన అయితే ఉంటుంది కదా, ఆ వాసన ఉన్నటువంటి దగ్గర పండుకోమని చెప్పారు. వాళ్ళకి నైట్ 2 నిద్ర పట్టట్లేదు. ఇంకా తట్టుకోలేక ఇంటి వాళ్ళు పోయి లేపారు. ఏంటమ్మా, ఇప్పటిదాకా మేము బుట్టలు మోసుకొని వచ్చామే, ఆ బుట్టల్ని కొంచెం మాకు ఇప్పించరా? చేపల కంపు పుడుతున్నాయి కదమ్మా, అవి ఎందుకు వచ్చాయి? మీ మల్లెపూల కంపు మాకు నచ్చట్లా, మీ మల్లెపూల కంపుతో మాకు నిద్ర పట్టట్లేదు, మాకు మా చేపల కంపు అయితేనే బాగుంటుంది అని అంటే, అప్పుడు ఆ చేపల బుట్టలు కాస్త తీసుకెళ్లి వాళ్ళ ముక్కు కాడ పెట్టారు. అవి వాసన చూసుకుంటూ వాళ్ళు నిద్రపోయారు. అలానే చెడ్డ గుణాలు కలిగినటువంటి వాడికి మంచి మాట చెప్తే ఎక్కదు. అది ఒకవేళ చెప్పినా వాడు వీడికి సోంబేర్లా కలుస్తుంది. మరి నేను చెప్పింది మంచి మాటే కదా, ఎవరికి కావాలి? ప్రహ్లాదుడు ఏమన్నా కొట్టాడా, తిట్టాడా? తనలో తాను నిమగ్నమై వైకుంఠ చింత వివర్జిత చేష్టుడై ఒక్కడు ఏడుచును ఒక్క చోట. ఆయన పరమాత్మ నామాన్ని తలుచుకుంటూ తన లోపల తాను ఆనందించేవాడే తప్ప మిగతా వాళ్ళ జాలికి వెళ్ళేవాడు కాదు. కానీ రాక్షసరాజుకు బాధ అయింది. అయ్యో నిన్నే మా లక్షణాలు కొన్ని ఉన్నాయిరా, ఉండొద్దా నీకు? సురులందోలుటయ్యో, ఎవరైతే దేవతలు మన దగ్గరకు వస్తారో వాళ్ళని తరిమి కొట్టాలిరా, అది మన లక్షణం. అది కదా నేర్చుకోవాల్సింది. తమో గుణస్తుడికి ఉన్నటువంటి అహంకార పూరితమైన గుణం ఇలా ఉంటుంది. పైశాచిక బలు చాలా మంది ఉంటారండి. ఎవరినైనా సరే ఇళ్ళ పక్కనైనా ఇంటెదురైనా ఉన్నప్పుడు వాళ్ళ మాటలతో, చేష్టలతో, కళ్ళ చూపుతో హింసిస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఎవరికి కలిగినా వాళ్ళు హిరణ్యకశిపులే. మనకి హిరణ్యకాశిపులు, హిరణ్యాక్షులు అనేటువంటి వారు దితి సంతానం. హిరణ్యాక్షుడు పెరిగినప్పుడు 2 బార్లు పెరుగుతూ ఉన్నాడట రోజుకి. దీనికి మనకు వేదాంతం ఏం చెప్పిందనంటే, హిరణ్యాక్షుడు లోభీతనంగైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. హిరణ్యకశిపుడు అహంకార పూరితమైనటువంటి గుణం కలిగినటువంటి వాడు. లోభీతత్వం ఎవరికి ఉంటుంది? అటువంటి వారంతా హిరణ్యాక్షులే. లోభత్వానికి గుర్తే హిరణ్యాక్ష అవతారం. ఈ లోభత్వం ఎలా ఉంటుంది అని అంటే, లోకమందెవడైన లోభి మానవుడున్న భిక్ష మద్దికి చేత పెట్టలేడు, తాను పెట్టకున్న తగువు పుట్టదు గాని పరుల పెట్ట చూచి ఓర్వలేడు. దాత దగ్గర చేరి తన ముల్లె చెడినట్టు చెవలకు చాడీలు చెప్పుచుండు. ఫలము విఘ్నంబైన బలు సంత సంబంధు ఫలము ఫలించిన మిడుకుచుండు. శ్రీ రమానాథ ఇటువంటి క్రూరునకు భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు అని మనకి నరసింహస్వామి దాంట్లో చెప్తారు. లోభి అన్నటువంటి గుణం ఎలా ఉంటుంది అంటే, పరులు పెట్టగా చూసి కూడా వాడు ఓర్వలేడు, వాడు పెట్టడు. మనం అంటూ ఉంటాం, ఇదేంటండి అలా చేస్తేనే మంచిది కదా. మా ఇంటికి ఎదురామ ఎంగిలి చేత కాకిల నీళ్ళండి,
కానీ వాళ్ళకి భలే కలిసి వస్తుంది. మేము మా పురాతనం నుంచి మా పూర్వీకుల నుంచి పెట్టుకుంటానే వచ్చాం, కానీ మాకు ఆస్తి అయిపోతుందండి అని చాలా మంది బాధపడుతూ ఉంటారమ్మా. అది యథార్థ నిజం కాదు. మనకి 3 కర్మలు ఉంటాయి, సంచితము, ఆగామి, ప్రారబ్ధము అని చెప్పి. ఇవి ఎలాంటివి అంటే నిన్న, ఈరోజు, రేపు లాంటివి. నిన్న అనుకున్నా ఈరోజు ఋషీంద్ర వారి దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఈ రోజు గురించి మనం రేపు చెప్పుకుంటూ ఉండే ఇక్కడ చేసిన సత్కార్యాల గురించి. ఇక్కడికి వచ్చినాక కూడా మనకి ఎప్పుడో చేసినటువంటి బంధువుల్ని పలకరించుకుంటూ, పెట్టినటువంటి ఆహార పదార్థాలు లెక్కేసుకుంటూ ఇక్కడ కాలం గడిపామనుకో, వచ్చినటువంటి శ్రమ దండగా, పెట్టినటువంటి డబ్బు దండగా. టికెట్ పర్లేదండి, ఆధార్ కార్డు మీద ఫ్రీ అంటారేమో, వచ్చిన శ్రమ దండగా అయితే. కానీ ఇది కాదమ్మా కావాల్సింది. ఇక్కడ ఎవరు ఏం చెప్పారో, చెప్పినటువంటి జ్ఞానంలో ఉన్న మధుర పదార్థాలని వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతను వేగపడక వివరింపదగు. కానీ కళ్ళ నిజము ఎరిగిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. ఎవ్వరు చెప్పినా ముందు వినడం నేర్చుకోవాలి. విన్న తరువాత ఇది నిజమా కాదా, నేనెలా ఉంటున్నా. మనకి ఒక లోభత్వం ఉందనుకో, మనం ఎవరితో సమానం అవుతాం? మనకున్నటువంటి ధనాన్ని ఒక్కరు కూడా దానం చేయడం నేర్చుకోలేదు. ఎవరైనా పెడుతున్నా కానీ మనకి ఈర్ష్య కలుగుతుంది. వాళ్ళ కాడిగా చెప్తూ ఉంటాం, ఏంది ఈరోజు చందాకి వస్తే 50 రూపాయలు ఇచ్చావు, మొన్న వస్తే 100 రూపాయలు ఇచ్చావు, ఎంత అవుతున్నాయి, ఎంతమంది వస్తున్నారు, వారానికి ఎంత అవుతుంది, నెలకి ఎంత అవుతుంది, ఇక్కడ లెక్క ఎంత, నువ్వు సంపాదించేదంత, ఇంత ఖర్చు పెడితే నువ్వు జీవితానికి ఏం నేర్చుకుంటావు అని చెప్పి దాత దగ్గర చేరి తన ముల్లె చెడినట్లు, తనదేదో పోతున్నట్లు చెప్తే వాడు గనక మానుకునుకో, నేను చెప్పబట్టి ఆ రోజు మానుకుండు, లేకపోతే నాశనం అయిపోయేవాడు. కాదమ్మా, చెయ్యకపోతే నాశనం అయిపోతావు, చేస్తే కాదు. సంచితము, ఆగామి. పూర్వంలో మనం పెట్టినటువంటి రోజులు ఉంటే మనకు వస్తాయి. పూర్వంలో మనం పెట్టలేదనుకో, ఆ రోజును బట్టి మనకు వెళ్తాయి. కానీ పెట్టుకున్నటువంటి దానం ఉంటుంది, ఆ దానం ఒకవేళ ఈ సమయంలో మనకి అన్నం పుట్టక కుటుంబం మొత్తం కూడా అగచాట్లు పడే రోజులు వచ్చినప్పటికీ ఈ పుణ్యానికి ఎవరో ఒకరు అప్పు ఇవ్వడానికి మన ఇంటి దగ్గరకు వస్తారు. ఇది వాస్తవంగా జరిగేటువంటి విషయాలు. అందుకని చేసిన పుణ్యం చెడని పదార్థం, అది ఎప్పటికీ చెడిపోయేది కాదు. ఇంటి పక్కన ఇంటి ఎదురుని దేని గురించి ఆదర్శంగా తీసుకోవాలంటే మంచి గుణాలకు ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరైనా సరే మా ఇంటి ఎదురు ఆమెకు పక్షవాతం వచ్చిందండి, నాకు కూడా వస్తే బాగుంటుంది అని కోరుకుంటామా? మా ఇంటి పక్కన 5 ఎకరాల పొలం అమ్ముకున్నారండి, మేము కూడా అమ్ముకుంటే బాగుండేది అని ఎవరైనా అనుకుంటామా? మరి దానం చేసే దాంట్లో ఎందుకు ఎంచుకుంటున్నాం? చేసిన దాన్ని బట్టే కదా వాళ్ళకు వచ్చింది. పూర్వజన్మ పుణ్య ఫలితార్థం వల్ల కలిగినటువంటి ఈ జన్మని దాన పుణ్యం, ధర్మ పుణ్యం కలిగినప్పుడు మాత్రమే మనం విశేషంగా దాన్ని పొందగలుగుతాం. ఎటువంటి వారికి కష్టాలు వస్తే మనకు కష్టాలు రావడం పెద్ద విశేషం కాదు. జీవితంలో కొన్నిసార్లు కష్టాలనేవి సహజంగా వస్తాయి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభా లాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు, లాభం నష్టం, సుఖం దుఃఖం, మానం అవమానం సహజంగా వస్తాయి. ఇవన్నీ ఒకటి కావాలి అని కోరుకుంటే రెండవది వచ్చి తీరిద్ది. ఇది లోకంలో సహజం, మనం పొందేది కాదు. ఎటువంటి వారికి కష్టాలు వచ్చాయి అంటే భీష్ముల వారు చెప్తారు, ధర్మరాజు గారు వెళ్తే, రాజట ధర్మజుడు సుర రాజసుతుడట ధన్వి శాస్త్రవోద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్ర గదాధరుడైన భీముడయ్యాజి తోడవచ్చునట ఆపద కల్గుట ఇది ఏమి చోద్యమో. మనకి భగవద్గీతలో 36 సుగుణాలు చెప్తారు 12వ అధ్యాయంలో. నేను భక్తుణ్ణి అని చెప్పుకుంటాం కదా, నువ్వు భక్తుడవైతే నీకు 36 లక్షణాలు ఉండాలి. ఈ 36 లక్షణాలు నీకు గనక
గనక ఉంటే నీవు భక్తుల స్థితి సరిపోతావు. ఏంటా 36 లక్షణాలు? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ సంతుష్ట సతతం యోగి యథాత్మా నిశ్చయ మయ్యర్పిత మనో బుద్ధి యో మద్భక్త సమే ప్రియ యస్మా నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయా హర్షామర్షభయోద్వేగై ముక్తో యస్స చ మే ప్రియః అనపేక్ష సుచేద్దక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః సమశత్రౌ చ మిత్రే చ తదా మాన అవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః తుల్య నిందాస్తు తేన్మౌని సంతుష్టో येन కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉంటే వాళ్ళు నిజంగా నా భక్తులే. అద్వేష్ట భక్తుడికి మొదటగా ఉండవలసిన లక్షణం అద్వేష్ట. ద్వేషభావం లేకుండా ఉండాలి. ఇది సాధ్యమవుతుందా? మనకి సాధ్యం అయ్యి చూపించినటువంటి మహనీయులు చాలా ఉన్నారు. ఎలాంటి వారు అని అంటే మనకి అద్వేష్ట, ఈ ద్వేష భావం లేకుండా ధర్మరాజు గారు వాళ్ళ జీవితంలో చూపించారు. ఎలాగో అని అంటే ధర్మరాజు గారు అనేక కష్టాలు దుర్యోధనుడి వల్ల పడ్డాడు. దుర్యోధనుడి వల్ల పడ్డటువంటి కష్టాల మొత్తాన్ని కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అని మనకి లోకోక్తి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి భారతం నుంచి వచ్చింది. భారతం ఉన్న సమయంలో ధర్మరాజు గారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వాళ్ళని ఇంకా హింసలు పెట్టాలని దుర్యోధనుడు అక్కడకు వెళ్తే, అక్కడకు వెళ్ళినటువంటి ఆ సమయంలో ఈ దుర్యోధనుడు కాస్త చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడి చేతికి చిక్కాడు. ఆ గంధర్వుడి చేతికి చిక్కినప్పుడు ఈ చిత్రరథుడు అనే గంధర్వుడు అనుకున్నాడు, ఎట్లయినా సరే భారతంలో ధర్మరాజులు ఎంత కష్టపెట్టినటువంటి ఈ దుర్యోధుడిని ఇప్పుడు ఇబ్బందులు పాలు చెయ్యాలి అని ఎవరో వచ్చి చెప్పారు. మీ దుర్యోధనుడిని చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడు తీసుకెళ్ళాడు అని చెప్పి, అప్పుడు ఆయన వచ్చి అర్జునుడిని భీముడిని ఇద్దరిని పిలిచాడు. ఏంటన్నయ్యా, మన దుర్యోధనుడిని చిత్రరథుడు అనే గంధర్వుడు తీసుకెళ్లారట, వాడి నుంచి విడిపించుకొని రండి అని. మనకెందుకన్నయ్య వాడు తీసుకెళ్తే వాడు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు. స్త్రీమూర్తి అయినా రజస్సులైనటువంటి సమయంలో ఇంత బాధలు పెడుతుంటే కనికరం లేకుండా చీరలు వలవాలని చూసాడే, వాడి మీద ఇంకా జాలెందుకు అంటే కాదురా వాడు కూడా మనవాడే అని చెప్పి వాడిని తీసుకురమ్మడానికి భీముడిని అర్జునుడిని పంపించాడు. అంటే ఒకవేళ ఎవరైనా తెలియక మనకు అన్యాయం చేసినప్పటికీ వాళ్ళ మీద ద్వేషభావాలను పెంచుకొని జీవితం మొత్తం దానితోటే కుంగకూడదు. ఇది అద్వేష్ట. ఇదే భావాన్ని మనకి ఏకనాథుల వారు కూడా చూపిస్తారు. ఏకనాథుల వారు ఉన్నటువంటి సమయంలో ఒక రోజు అక్కడికి ఒక బ్రాహ్మణ బాలకుడు వస్తాడు. ఆ గ్రామంలో 10 మంది ఉన్నటువంటి అక్కడికి వస్తే ఆ బ్రాహ్మణులు చెప్తారు, ఇక్కడ ఏకనాథుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, వాడికి గనక మీరు కోపం తెప్పించగలిగితే మీ పిల్లగాడికి ఏదో సహాయం కావాలని వచ్చారే అది మొత్తం మేమే ఇస్తాం. సరే స్వామి అలానే ఇస్తా అని చెప్పి అన్నటువంటి సమయంలో ఏం చేస్తావు, ఏదో ఒకటి చేస్తాగా అని
చెప్పి ఏకనాథుడు ఇలాగే ఏకాదశి వ్రత సమయంలో స్నానం చేసి బయటికి వస్తుంటే ఆయన స్నానం చేసి బయటికి వచ్చే సమయంలో ఇసుక బయట మొదలుపెట్టాడు. ఈయన బయటికి రాకుండా ఇసుక పోసిండు, ఆయన బయట స్నానం చేసిండు, మళ్ళీ బయటకు వచ్చి ఇసుక పోసిండు, మళ్ళీ స్నానం చేసిండు. ఇట్లా 107 సార్లు చేశాడు. భక్తులైనటువంటి వాడు పెట్టేటువంటి బాధ కంటే దానిలో ఉన్నటువంటి సూక్ష్మానికి వైపడుతుంది. ఇవాళ ఏంటి వచ్చిన వాడు నారాయణుడే కదా, వాడికి నన్ను బాధ పెట్టాలి ఎందుకు అనిపిస్తుంది, ఇందుకు ఏదో కార్యం ఉంది అని ఆలోచిస్తే ఈరోజు భీష్మ ఏకాదశి నదిలో స్నానం చేస్తే నాకు ఏకాదశి ఫలంలో ఉన్నటువంటి నదీమ తల్లి అనుగ్రహం కలిగిద్దని వచ్చినటువంటి వాడు భగవత్ స్వరూపుడై నా మీద ఇసుక పోస్తున్నాడు అని ఆలోచించి ఈయన పోసేటప్పుడు అనుకుంటున్న 10వ కాడ నుంచి అయ్యో నేనంత పాపాత్ముండ్రా నాయన, ఆయన మీద ఇసుక పోస్తున్నా ఇల్లు చెట్టు కోసం, ఎలాగైనా భగవంతుడు ఇవ్వకపోతాడా, ఎందుకు వెంటనే బాధపెట్టావు, కాదు మా పిల్లగా చదువు కావాల్సింది పోతాం అని ఇక ఆయన పశ్చాత్తాపానికి గురైతూనే ఉన్నాడు. కానీ డబ్బుల కోసం పోస్తూనే ఉన్నాడు. 107 సార్లు పోసినాక ఆయనకు అనిపించింది కాదు కాలనది పడాలి, నా పాపానికి పరిహారం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండేటువంటి ఆ సమయంలోనే ఏకనాథుడు వచ్చినటువంటి భక్తుడిని సాష్టాంగ నమస్కారం చేసింది. ఇదేమి స్వామి నాకు నమస్కారం చేస్తున్నావు, ఇవాళ భీష్మ ఏకాదశి మహాపర్వదినం 108 సార్లు స్నానం చేయడానికి నాకు భగవంతుడు నీ రూపంలో వచ్చే అవకాశం ఇచ్చాడు, లేకపోతే నేను చేస్తానా, నాకంత తెలుసా, నా గురుదేవుడు నీ రూపంలో వచ్చి నాకు ఇలాంటి కార్యాన్ని చేశాడు అని ఆలోచించగలిగాడు. అంటే భక్తుడైనటువంటి వాడు అక్కడ ఏ పరిస్థితి జరిగినా కూడా ద్వేషానికి గురి ఎటువంటి వారి మీద సర్వభూతానా అన్ని ప్రాణుల మీద, ఒకడు ఇబ్బంది పెట్టేవాడు, ఒకడు సుఖంగా చూసేవాడు, ఒకడు క్రోధి అనేటువంటి తారతమ్యం తనకంటూ ఉండదు. మనకి తుకారంగా ఉన్నటువంటి సమయంలో ముంబాజీ అనేటువంటి ఒక వ్యక్తి తను చేసే ప్రతి పనికి ఎదుగుతూ ఉంటాడు. ఎన్నోసార్లు తనకి ఇల్లు కూడా లేకుండా చేయాలని ఒక మంచి కాలిని కాస్తూ ఉంటే అటువంటి సమయంలో ఉన్నటువంటి పైరు మొత్తాన్ని కాల్చివేశాడు. ఆ రైతు కాడికి వెళ్ళి మీ పైరు కాల్చాడు, నష్ట పరిహారం కోరండి అంటే ఏముంది తన దగ్గర, ఇల్లుందిగా, అంటే తన ఇల్లును కూడా లేకుండా చేయాలని. అలా చేసినటువంటి వ్యక్తి కూడా లాస్ట్ కి కాళ్ళు చేతులు పడిపోయి తన దగ్గరకు వచ్చినటువంటి సమయంలో తనని పరమాత్మ ఇది అజ్ఞానాన్ని నశింపజేసి బాగు చేయని కోరాడే కానీ తాను నాశనం పొందాలి అని కోరలేదు. ఇది భక్తి పరాకాష్ఠ. అందుకని అద్వేష్ట సర్వభూతానాం మైత్రః, స్నేహభావం ఎలా ఉండాలి, శ్రీరాముడు చెప్తాడు రావణాసుడికి, ఒకవేళ రావణాసుడు నిన్ను శరణు పొందితే ఏం చేస్తావన్నయ్యా లక్ష్మణుడు అడిగితే అంతటి వాడే నన్ను శరణు పొందాలే కానీ రాజ్యాన్ని వాడికి ఇస్తాను. అదేంటి విభీషణుడికి ఇస్తాను కదా, విభీషణుడికి ఇచ్చిన రాజ్యం కాదు, భరతుడు నాకు ఇస్తాను అని చెప్పి ఇప్పటిదాకా రాజ్యాన్ని ఏలకుండా ఉన్నాడే ఆ రాజ్యం మొత్తం వాడికి ఇస్తా. ఎటువంటి వారితోనైనా సరే మైత్రి చేయడానికి మహాత్ములైనటువంటి వారు రెడీగా ఉంటారు. వాళ్ళ చేసినటువంటి ఘోర కృత్యాలని కూడా వాళ్ళు లెక్క చేయరు. కరుణ ఏవచ, కరుణ కలిగిన హృదయం కావాలి. మనకి ప్రహ్లాదుడు చెప్తాడు, కరుణ లేని మనసు కఠిన పాషాణంబు. ఎవరైనా సరే మన ఎదుటిగా కొంచెం బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో మనకి తెలియకుండానే భక్తుల లక్షణాలు ఇవి. ఆ భక్తుల లక్షణాలలో ఎటువంటి వారికి ఇబ్బంది వచ్చినా కూడా ఆ విధానాన్ని చూసినప్పుడు మనస్సు కనీసం కరగాలి. మనకి
ఇది ఎలా ఎవరైనా చేశారా? శిబి చక్రవర్తి అనేటువంటి ఒక మహనీయుడు రాజుగా పరిపాలించే సమయంలో ఆయన దగ్గరికి ఒక పక్షి వచ్చింది. స్వామి, నా మాంసాన్ని కావాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఒక డేగ నన్ను ఎదుర్కొంటూ వస్తుంది, దాని నుంచి నన్ను కాపాడవయ్యా అని వేడుకున్నటువంటి సమయంలో, సరే నేను కాపాడుతాను, అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి అనే భక్తుల లక్షణాల్లో 16 శృంగాలని మనకి పరమాత్మ